ఒక్కసారి కింద వీడియో చూడండి భయ్యా. ఈ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సోషల్ మీడియాని మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకొని డ్రాగన్తో ఎలా ఆడుకుంటున్నారంటే, లిటరలీ ఒక అనౌన్స్మెంట్ వీడియోలో సుజిత్ జే అనే క్యారెక్టర్కి ఒక పెట్ ఉంటుంది అన్నాడంతే. అలా చెప్పి చిన్న కట్ చేసి ఒక డ్రాగన్ని చూపించాడు యానిమేషన్లో. దానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి బాబోయ్ వేరే లెవెల్లో ఉంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ ఏది ఓపెన్ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు డ్రాగన్ ఇవే ఎడిట్స్తో వేరే లెవెల్లో కుమ్ముతున్నారు భయ్య. కొంతమంది అయితే ఏకంగా సినిమాయే తీసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డ్రాగన్ ఇద్దరిని పెట్టి ఒక 2-3 నిమిషాలు వీడియోలో చేసేస్తున్నారంటే ఇప్పుడు సుజిత్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇన్ కేస్ సినిమాలో డ్రాగన్కి సంబంధించిన షార్ట్స్ లేకపోతే పరిస్థితి ఏంటి? సుజిత్ భయ్య నువ్వేం చేస్తావో మాకు తెలియదు. యానిమేషన్ అయినా చేసి 2-3 షార్ట్స్ టైటిల్ కార్డులోనో, ఎండ్ కార్డులోనో, ఎక్కడో ఒక దగ్గర సాంగ్లోనో ఏదో ఒక విధంగా డ్రాగన్ అయితే ఇరికించాల్సిందే. ఎందుకంటే కలిసి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు డ్రాగన్తో సీన్స్ ఉండబోతున్నాయని. సో ఇప్పుడు ఈ కామిక్ చదివిన వాళ్ళందరికీ కూడా ఈ డ్రాగన్ అనే క్యారెక్టర్ ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ ఉంది భయ్య. ఎందుకంటే ఈ సీలో మన పవన్ కళ్యాణ్ గారు పడిపోయిన తర్వాత డ్రాగన్ వచ్చి సేవ్ చేయడం, డ్రాగన్ ఆత్మ వచ్చి సేవ్ చేయడం, ఇవన్నీ కూడా కామిక్ బుక్లో ఉన్నాయి. సో ఈ కామిక్ బుక్ ఉన్న ప్రకారం ఇప్పుడు డ్రాగన్ కానీ OG2లో ఉంది అనే ఒక అనౌన్స్మెంట్ కానీ బయటకు వస్తే, ఇప్పటికే ఈ హైప్ చూస్తుంటే జస్ట్ ఒక అనౌన్స్మెంట్ వీడియోకే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తే, ఇంకా రేపు సెప్టెంబర్లో రాబోతున్న ఫస్ట్ లుక్, ఆ తర్వాత సినిమా రిలీజ్కి ముందు జరిగే హడావిడి ఇవన్నీ తలుచుకుంటుంటే థియేటర్ల ముందు డ్రాగన్ కట్అవుట్లు, పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్లతో థియేటర్లు నింపేస్తారు ఇంకా అభిమానులు.